బుక్లు అవన్నీ చూసే బదులు ఆ మహానుభావుడికి ఎవడు రికమెండ్ చేసినాడు, సెల్ఫ్ రికమెండేషన్ తీయదు కదా, వాళ్ళు విచారిస్తారు. విచారించాల్సింది ఆడ వచ్చిన ఆయన్ని కాదు, ఎవడు రికమెండ్ చేసినాడు వాడిని రికమెండ్ చేసి విచారించుకోండి. జనసేన వాళ్ళు రికమెండ్ చేశారా, తెలుగుదేశం, ఆ విచారణ చేయకుండా ఆయన ఫేస్బుక్లో అవన్నీ చూస్తే లాభమే ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన్ని తేర్చుకుంటున్నారు. నరసింహ గారు ఆవేదన కరెక్టు. మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాం, మధ్యలో ఈయన తీసుకొచ్చి రేపు కార్పొరేటర్ ఇచ్చారనుకో, మేమేం కావాలి అక్కడ, లేక తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకుని ఏం కావాలి, ఇట్లాంటి విమర్శలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని చేరికలు వస్తాయి. ఇప్పుడు ఇంకొక వాల్యుబుల్ సరే, ఆ కార్యకర్తను పక్కన పెడితే వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే చోటామోటా లీడర్స్, గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు కూడా చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐ థింక్ 4 months బ్యాక్ అనుకుంటా. చేరికలు వైసీపీ నుంచి ఎవరినన్నా చేర్చుకోవాలంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చి పార్టీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే చేర్చుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కానీ తిరుపతి నగరపాలక సంస్థలో ఒక కార్పొరేటర్ తెలుగుదేశం, మిగతా వైసీపీ వాళ్ళు. అప్పుడు ఇప్పుడు ఒక 5 మంది 6 మంది 10 మంది చేరినారు. ఎక్కడ చేరినారు? జనసేనలో చేరినారు. తెలుగుదేశం ఏమంటుంది మేము చేర్చుకోమంటుంది. ఇప్పుడు మిత్రపక్షాలు ఎవరు చేర్చుకోవద్దు. ఇప్పుడు నరసింహ గారు చెప్పినట్టు మేము ఇంతకాలం కష్టపడి గెలిస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి పెత్తనం చేయడం ఏంటి? ఇప్పుడు దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఎవరినన్నా తిరుపతి వాళ్ళని అడుగు, మేమే ఆడ చేర్చుకున్నాం, జనసేన వాళ్ళు చేర్చుకోవాలి అడగని పోయి అంటున్నారు. అంటే మీకు అవగాహన లేదా? ఎన్నికల ముందు తెలుగుదేశం వాళ్ళు చేర్చుకున్నారు, కానీ ఎన్నికల తర్వాత మాత్రం మేము వైసీపీ వాళ్ళని చేర్చుకోము, మేము వాళ్ళ మీద కొట్లాడి ఇప్పుడు వాళ్ళని చేర్చుకొని ఇప్పుడు చేరిన వాళ్ళందరూ జనసేన వాళ్ళు చేరు తిరుపతిలో కార్పొరేటర్ శైలి అవుతున్నారు జనసేనతో. తెలుగుదేశం వాళ్ళు శైలి గారు ఆయా వార్డుల్లో జనసేన కోసం 10 ఏళ్ళ జెండా పట్టుకున్న వాళ్ళకి రేపు కార్పొరేటర్ పోటీ చేసే అవకాశం కోల్పోతారు కదా, సీట్ లాగేసుకుంటారు. కాబట్టి వాళ్ళు జగన్ గారికి అవకాశం వచ్చి ఆ పార్టీ ఫామ్ లోకి వస్తాడు. అధికారం మారిన తర్వాత పోయేవాడు నిలవడు, అది గుండె సొత్తం. 1-2 ఉండొచ్చాం. అధికారం పోయిందని పక్క పార్టీలో చేరేవాడు రేపు నిలబడతాడని గ్యారంటీ లేదు. మళ్ళీ గెలుస్తారంటే ఉంటారు, మళ్ళీ ఓడుతారంటే ఇంకో పార్టీ. గెలిచే పార్టీలో పోయేవాడేవాడు నిలకడగా ఉండడు, అది క్లియర్. అది ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచించుకోవాలి. ఇప్పుడు గెలిచేవాడు గెలిచిన తర్వాత ఎవడైనా వస్తాడు, గెలవక ముందు వచ్చినవాడు కదా నిజమైన కార్యకర్త, నిజమైన సిద్ధాంతాలు ఇచ్చినాడు. అంటే పైనుంచి ఆ గ్యాప్ ఉంది. చేరడం తప్పు కాదు, కానీ చేరితే మిత్రపక్షాల మధ్య అనైక్యత ఉందనే మెసేజ్ అయితే వెళ్తుంది. ఇంకొక అంశం సార్, రాజధాని సంబంధించి మరొక 20,000 ఎకరాలు సేకరించనున్న ఏపీ ప్రభుత్వం 16,666 ఎకరాల భూ సమీకరణకు సిఆర్డీకి ఆల్రెడీ మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. అంటే ఆల్రెడీ సేకరించినటువంటి ఆ భూమే సరిగ్గా వినియోగించుకోవట్లేదని వైసీపీ మండిపడతా ఉంది. అంటే ఈ రాజధాని పేరుతోటి ఎందుకు ఇంత భూ సమీకరణ చేస్తున్నారు, అసలు ఏం కడతారండి? అంటే బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ మీరు వైసీపీ అంటారు కానీ అక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఏది కూటమికి మద్దతుగా రైతులు కూడా? కూటమి మద్దతు ఏం కాదు. ఇప్పుడు 2 రకాల రైతులు ఉన్నారు అక్కడ. ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు. కొత్తగా 16,000 ఎకరాలు కాదు, చంద్రబాబు గారు చెప్పింది 44,000 ఎకరాలు కొత్తగా తీసుకోబోయేది. దాంట్లో మొదటి దశగా 16,000 ఇచ్చుండొచ్చు. గవర్నమెంట్ మొత్తం కలుపుకొని 20,000 దాటుండొచ్చు. ఇక్కడ మేజర్గా రైతుల్లో ఎందుకు రైతు వస్తుందంటే, రైతులతో ఫస్ట్ 33,000 ఎకరాలు తీసుకున్నది ఒప్పందం ఏంటి? సంవత్సరానికి ఒక ఎకరా రైతుకి 50,000 రూపాయలు కౌలు ఇవ్వాలి, 10% హైక్ చేసుకుంటూ 10 years ఇవ్వాలి. మరియు 27 సెంట్లు 24 సెంట్లు ఆ భూమి యొక్క స్వభావాన్ని బట్టి 100 సెంట్లు ఉంటుంది ఒక ఎకరా. ప్రభుత్వానికి ఇస్తే 3 ప్లాట్లు ఇవ్వాలి. ఒక ప్లాట్ కమర్షియల్, 2 ప్లాట్లు హౌసింగ్ ఏరియాలు. ఇవి ఫస్ట్ 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి. ఇది 33,000 ఎకరాలు పాతది. ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు. ఇవ్వనంటే నాకు తెలిసి ఇవ్వనట్టే. అది బైఫికేషన్ ఫస్ట్ చేయాలంటే ఏం చేయాలి? 33,000 ఎకరాలు రైతులది, ప్రభుత్వ భూమి, రకరకాల భూములు కలిసి మొత్తం 52,000 ఎకరాలు క్లబ్ అయ్యింది. అది ఫస్ట్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? 52,000 ఎకరాలు బైఫర్కేషన్ చేయాలి. ఏది రోడ్లు వేయాలి, డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ అయిన ప్లాట్లు ఇవ్వాలి. దీనికి గత ప్రభుత్వం చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? దేనికి? రాజధాని నిర్మాణానికి కాదు. ఈ 52,000 ఎకరాలు బైఫర్కేషన్ చేసి ఎవరి ప్లాట్లు ఎవరికి ఇవ్వాలి, 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి రైతులకి. మరియు ప్రభుత్వ భూమి ఏంది, ప్రైవేటు భూమి ఏంది అన్ని బైఫర్కేషన్ చేయాలి ఆఫీసులకి. ఏంటంటే దీనికి అక్షరాల 43,000 కోట్లు అవుతుందని అంచనా. 43,000 కోట్లు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళని అడిగాను ఎంత వచ్చని. మామూలు రియల్ ఎస్టేట్లో అంటే బైఫర్కేషన్ చేయడం, రియల్ ఎస్టేట్ అదే వ్యాపారం అని కాదు, రోడ్లు ప్లాట్లు వేసి అమ్మడానికి దాదాపు 25,000 కోట్లు అవుతుందన్నారు. 50,000 ఎకరాలు. సాధారణ రియల్ ఎస్టేట్కి రాజధానిలో రోడ్డుకి తేడా ఉంటుంది కదా. 43,000 ఎకరాలు ఎప్పుడు లెక్క? 14 నుంచి 19కి. ఇప్పుడు ఇంకెంత ఖర్చు అవుతుంది? మినిమం 50,000 కోట్లు అవుతుంది. ఇప్పటివరకు ఎంత పెట్టాం అంటే, ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ బైఫర్కేషన్ చేయకుండా ఇప్పుడు 44 ఎకరాలు పక్కకు పోయినారు అనుకోండి, ఎప్పుడు అయ్యేది? మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులు పక్కన పెట్టండి. మొన్న ఒక మాట అన్నాడు ఆయన,
ఆడంతా 1,00,000 కోట్లు ఎందుకు పెట్టేది, గుంటూరు విజయవాడ మధ్య ఒక 2,000 ఎకరాల దాకా ఉంది, దాంట్లో అసెంబ్లీ సెక్రటరీ కడితే అనంతరం అభివృద్ధి, రేపు ఆ స్టాండ్ తీసుకుంటాయినా. కాబట్టి ఇప్పుడు రైతుల భయం ఏంటంటే మేము సజ్జల గారు కదా ఆ మాట ఉంది. సజ్జల గారు అన్నారంటే జగన్ గారు వాయిసే కదా. రెండు ఒకటి 33,000 ఎకరాలు మా ప్లాట్ లేదని వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు కొత్తగా